నేను అంటే ఇప్పుడు Up to election. ఇనీషియల్ గా అంటే నేను ఒక 5 crores వరకు నేను ఫస్ట్ ఇస్తాను సార్ మీకు. కానీ టోటల్ గా Okay. 50 crores నేను స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్ గా 50 crores ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ. Each constituency you want to spend 50 50 crores అంటే ఈ సరే, four సరిపోతుందా? మళ్ళీ ఈ ఎలక్షన్స్ కి మళ్ళీ సపరేట్ అండి. ఎలక్షన్ మూమెంట్ లో మళ్ళీ అవును. సపరేట్. ఇప్పుడు ఈ అవును. 4 years కోసం నేను 50 పెడుతున్నాను. ఓకే. ఎందుకంటే ఎలక్షన్స్ అయితే అంటే అమ్మా- మనకు తెలిసిందే ఉందండి. మనకి ఇప్పుడు మందుకి డబ్బులు పెట్టాలి, బిర్యానీకి డబ్బులు పెట్టాలి, ఓటుకి కొనాలి, మనం సార్ ఇప్పుడు మహిళలకు ఇవ్వాలి, డేవిడ్ ఊరికి గారు ఇవ్వాలి. డేవిడ్ గారు ఆ, అబ్రహాం సార్, మనిషి సార్, ఉంది చెప్పండి. కదండి మన ఇక్కడ గుంటూరులో, ఆ, వాళ్ళని మాట్లాడాను సార్. వైన్స్ అంతా కూడా వాళ్ళు సప్లై చేస్తారు. ఉమ్, ఓకే. ఆ, అది నేను మాట్లాడాను. మరి అది ఉమ్, అది ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు నాకు తెలియదు సార్. అది మరి మన సార్ తరపున ఏమైనా ఉంటే ఒకసారి చెప్పండి, వాళ్ళకి అప్పగిద్దాం. ఓనర్ గారి నెంబర్ మన సార్కి ఇచ్చేద్దాం. ఎంత మందు పంచుతారు ఉమ్, ఏంటి అనేది మన అభినవ్ దర్శన్ గారు చూసుకోమనండి. అది మనం ఇంకా ఒక వ్యక్తికి అప్పగించేస్తే అయిపోయింది. ఆయన నెంబర్, ఓనర్ గారి నెంబర్ ఇచ్చేద్దాం. క్యాష్ మీరు నాకు చెప్తే నేను వెళ్ళి చెక్ ఇచ్చేస్తాను వాళ్ళకి. అది అభినవ్ దర్శన్ గారు చూసుకోవచ్చు. సరే. అదే అన్నా. సార్ అభినయ్ గారు, ఇప్పుడు మీరు మన చెప్పండి. సార్ చెప్పింది విన్నారు కదా మీరు. మరి ఇప్పటి నుంచి మనం అందరితో ఒక కాంట్రాక్ట్ లకు వస్తే మనకి ఒక చీప్ గా దొరుకుతుంది ఎనీథింగ్. ఇప్పుడు ఫుడ్ కానీ మనకి యాక్టివిటీస్ కోసం కానీ, తర్వాత ఈ కుట్టు మిషన్స్ ఇలాంటివి పంచటం, తర్వాత అవునండి. స్కూల్ బ్యాగ్లు, క్రికెట్ కిట్లు, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు మనవాడు మా పిఏ చెప్తున్నారు కదా, ఇవి ఆల్కహాలిక్ కూడా మనం కాంట్రాక్ట్ గా ముందే తీసేసుకుందాము, మీరే ఎవరైనా సజెస్ట్ అవును. చేస్తారని అడుగుతున్నాడు. తప్పకుండా చేద్దాము. అదే అన్న, ఇవన్నీ ఇక మనం కూర్చొని డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసుకుందాం అన్న. యా షూర్. అదే నేను 11th నేను డెఫినెట్ గా నేను ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ అరే అరేంజ్. మీరు ఫిక్స్ చేశారంటే, డేట్ ఫిక్స్ చేస్తే మేము ఆ డేట్ ని మేము ఎక్కడ మీటింగ్స్ కి వాటికి ఇవ్వకుండా నేను ఇప్పటి వరకు డేట్ hold లో ఎందుకు ఫిక్స్ చేయలేదంటే, నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను సార్. విజయ్ కుమార్ ని అప్రోచ్ అయితే మీరు, తర్వాత హనీ జాన్సన్, తర్వాత అజయ్ బాబు ఉంటే నేను రానండి అంటున్నాడు. నేను సరే హనీ జాన్సన్ గారికి ఫోన్ చేస్తే 10th నేను రాను, నాకు ఏదో సమ్ ఎంగేజ్మెంట్స్ ఏవో ఉన్నాయి ఆల్రెడీ, తర్వాత నేను 5 days తర్వాత నేను యుఎస్ వెళ్తున్నాను అని ఆయన అన్నాడు. తర్వాత కేఏ పాల్ గారేమో నేను యుఎస్ వెళ్తున్నాను అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత నేను ఒక చిన్న విషయం చెప్తాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. ఒక మాట. ఇప్పుడు లిబరేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ex-IAS విజయ్ కుమార్ గారు. అవునండి. హీఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ పొలిటికల్ పార్టీ. ఎస్. ఇంక రెండోది, ఈయన మన కేఏ పాల్ గారికి కూడా హీఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ పొలిటికల్ పార్టీ. ఎస్ సార్. ఇక హనీ జాన్సన్, వికేఆర్ గారు, జాన్ బాబు, వీళ్ళందరూ ఓకే, వీళ్ళందరూ మాకులాగా దే డోంట్ హ్యావ్ పార్టీస్. కానీ బట్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ అభినయ్ గారు, వాట్ దే డోంట్ హ్యావ్ సర్టెన్ హార్మోనీ విత్ ఇన్ దెమ్ సార్. అవునన్నా, అంటే నేను ఒకటి చెప్తున్నాను, లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు వాళ్ళకి పడకుండా మనం వీళ్ళందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళలేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. అంటే నేను ఒకటే అంటున్నానన్నా, నేను ఎందుకు వాళ్ళకి పార్టీస్ ఉన్నాయని చెప్పానంటే, వాళ్ళ పార్టీస్ లో వాళ్ళు వర్క్ చేయనివ్వండి. నేను ఏమంటానంటే, వాళ్ళ పార్టీస్ లో వాళ్ళు వర్క్ చేయనివ్వండి. లెట్ దెమ్ స్టార్ట్ దేర్ గ్రౌండ్ వర్క్. ఇప్పుడు కేఏ పాల్ గారు ఆయన చేస్తుంది ఆయన చేయనివ్వండి. ఇప్పుడు ఈయన ex-IAS గారు, విజయ్ కుమార్ గారు చేస్తుంది చేయనివ్వండి. ఇక మన విషయానికి వస్తే, లేదు మొన్న మీరు ఏమన్నారంటే, వాళ్ళు ఆల్రెడీ ఫెయిల్డ్ కదా సార్, వాళ్ళతో కలుపుకొని మనం వెళ్తే మళ్ళీ వాళ్ళకి ఏం అవుట్పుట్ లేదు కదా, వాళ్ళ ఓన్ పార్టీనే వాళ్ళు రన్ చేయలేకపోయారు, వాళ్ళతో పాటు వెళ్తే మనకేం లాభం వస్తుందని మీరే అన్నారు కదా మొన్న. అందుకే అదే చెప్తున్నానన్నా, వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చేసుకునివ్వండి. ఇప్పుడు మనం వాళ్ళని కంబైన్ చేసుకోవడం వల్ల, క్లబ్ అవటం వల్ల మనకు పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకంటే దే డి నాట్ హ్యావ్ దేర్ ఓన్ ఓట్ బ్యాంక్ అనేది లేదు వాళ్ళకి. అంటే నేను అంటుంది ఏంటంటే, మీరు మాతో ఇప్పుడు కలిపి మీటింగ్ పెట్టడం అనేది వాళ్ళతో అనవసరం. ఎందుకంటే మీ ఎజెండా ఏంటంటే, మీరు ఒక పొలిటికల్ పార్టీతో ఫ్రెష్ గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి అది నేను అంటున్నాను. మనం ఇనిషియల్ గా కేఏ పాల్ గారితో, విజయ్ కుమార్ గారితో కలవటం వల్ల ఉపయోగం ఉండదంటున్నా. సరే అండి, అట్లానే ఇన్ ఫ్యూచర్ మనకి ఎలక్షన్స్ ముందు అందరం కలిసి. అభినయ్ గారు, నాకు దీంట్లో ఎక్కువ మచ్ ఎక్స్పీరియన్స్ లేదు సార్, అందువల్ల నేను ఐ హ్యావ్ టు ట్రస్ట్ సమ్ వన్ ఎల్స్. సో ఐ థాట్ యు ఆర్ ద మోస్ట్ ఎలిగెంట్ పర్సన్ అండ్ డేర్ అండ్ డైనమిక్ అండ్ యు ఆర్ యంగ్ ఆల్సో. సో ఐ హావ్ గివింగ్ మై ఆల్, ఐ am putting all my hopes on you, sir.
అన్న డెఫినెట్ గా ఒకటే చెప్తున్నాను, అజయ్ కి నాకు బాధ్యత చెప్పి మీరు మాకు బిహైండ్ ఉండండి. మేము 100% హానెస్టీగా మన పార్టీ జెండాని మేము మోసుకొని వెళ్ళి అసెంబ్లీలో పార్టీ పెడతాం. మీరు అన్నట్టుగా 50 కాన్స్టిట్యూయెన్సీస్ లో మేము క్యాండిడేట్స్ ని రైజ్ చేసి నిలబెడతాం. ఈ బాధ్యతని మా మీద పూర్తిగా మోపేసి మీరు కాలు మీద కాలేసుకుని రిలాక్స్ అవ్వచ్చు. యు జస్ట్ సీ వాట్స్ హ్యాపెనింగ్. ఇప్పుడు నేను వీళ్ళందరితో గత వారం నుంచి మీకు చెప్పాను ఆల్రెడీ, విజయ్ కుమార్ తోటి, అనీ జాన్సన్ తోటి, తర్వాత వీళ్ళతోటి సాంబశివరావు అని ఇంకో కొత్త క్యాండిడేట్, అతన్ని గురించి కూడా చెప్తున్నారు. హౌ ఫార్ ఈజ్ గుడ్ అండి? ఎవరన్నా ఇప్పుడు నాకు పార్టీ ఉందన్నా, మీకు పార్టీ ఉంది, నన్ను పిలిచి మీ పార్టీకి నేను వర్క్ చేయమంటే నేను చేయను కదా. అవునండి. మీరే నాతో వర్క్ చేయండి అని నేను అంటాను. ఈగో ప్రాబ్లం వస్తుంది అక్కడ. షూర్ డెఫినెట్ గా వస్తుంది. కాబట్టి నేను అంటుంది ఏంటంటే, మీ ఎజెండా ఏంటి? పార్టీ కొత్తగా ప్రారంభించి ఆ పార్టీని కొంతమంది భుజాల మీద పెట్టి ఆ పార్టీ తరపున క్యాండిడేట్స్ ని నిలబెట్టి అసెంబ్లీకి తీసుకెళ్ళాలి. కనీసం అంటే 10-15 మందినైనా. ఇది మన టార్గెట్ అయినప్పుడు మనం ఫ్రెష్ గా వెళ్ళిపోదాం. కొత్తగా పార్టీని రిజిస్టర్ చేసుకొని ఇక ముందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్న. ఇంకోటి ఏంటంటే, పార్టీ రిజిస్ట్రేషన్ కూడా ఇన్స్టెంట్ ఇప్పుడు ఇమీడియట్ గా అవసరం లేదు. నన్ను అడిగితే ఇమీడియట్ గా అవసరం లేదు. లాట్ ఆఫ్ టైం. వి కెన్ డూ గ్రౌండ్ వర్క్. దున్నుకుంటూ వెళ్ళిపోవచ్చు మొత్తం. చిన్న విషయం చెప్పనా సార్? హలో చెప్పండి. ఏం లేదు సార్, మార్నింగ్ అయినా అనీ జాక్సన్ గారు నాకు కాల్ చేశారండి. చేసి, సార్ నేను ఒక నియోజకవర్గం నేను చూసుకుంటానండి, వైజాగ్ అంతా కూడా. నాకు ఏంటంటే నెక్స్ట్ వీక్ ఒక 3 రోజులు మాత్రం ఒక 500 కేసులు ఇవి కావాలన్నారు సార్. ఆయన వెండర్స్ బయట ఒక 100 కేసులు అండ్ ఒక 100 కేసులు ఏమో మన బీర్లు అండ్ ఇంకొక 100 కేసులు ఇవి ఏమంటారు బ్లాక్ డాగ్ ఇవి కావాలన్నారు సార్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ అన్న పాల్ గారు, ఒక్క మాట చెప్తాను. వితౌట్ హ్యావింగ్ ఎనీ డిస్కషన్, వితౌట్ గెటింగ్ ఎనీ ఫైనలైజేషన్, వై టు సప్లై ఆల్ దోస్ థింగ్స్ అన్న? మనం ఇంకా ఏది ఫైనల్ అవ్వలేదు. పర్లేదండి, ఇప్పుడు వాళ్ళకి నీడెడ్ ఉంటే మనం ఇచ్చేద్దాంలేండి పాల్ గారు. డజంట్ మ్యాటర్, అదేం పెద్ద కాదులేండి సార్. వైజాగ్ సార్ రమేష్ వైన్స్ ఉంది కదండి, ఆ నెంబర్ ఇచ్చాను ఆల్రెడీ. ఆయన ఉదయం 200 కేసులు తీసుకెళ్లారని చెప్పాడు. పాల్ గారు, డూ వన్ థింగ్ అండి. పాల్ గారు, మీరు వాళ్ళకి వాట్ ఎవర్ నీడెడ్ వాళ్ళకి ఇచ్చేసేమనండి. మనకి చెక్ ఏదైనా ఉంటే వాళ్ళకి మనీ ఎంత ఉందో చెక్ పంపించమనండి. మనకి ఎంతో అమౌంట్ చెప్పండి, మనం చెక్ ఏమంటే ఇష్యూ చేద్దాం. అదే పెద్ద మ్యాటర్ గా వదిలేసేయండి. దాని గురించి అలాంటి డిస్కస్ చేయొద్దండి. అకౌంట్ నెంబర్ పెడతాను, ఒకసారి చూసుకోండి రమేష్ గారు. ఇచ్చేసేయండి. వాళ్ళు ఇప్పుడు 10 lakhs లోపు ఏది అడిగినా, ఎవరికి అడిగినా పాల్ గారు మీరు ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. మనకి అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ మనకి మెయిన్ మ్యాటర్ ఏంటంటే, మనకి ఎంత మంది క్యాండిడేట్లు మన వాళ్ళు గెలిపించుకుంటారు, ఎన్ని ఓట్లు మనకి వస్తాయి. మనం ఇంకొకటి సార్, ఇక్కడ మన గురువు గారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎస్టీ రిజర్వ్డ్ మన టికెట్ కావాలి. ఇప్పుడు మన సార్ ఏమో ఇప్పుడు యాక్చువల్ గా మనం ఇప్పుడు అది కూడా ఒక చిన్న మనం ఏంటంటే, మనం చట్టం కూడా కొంచెం మారాలండి. ఎందుకంటే క్రైస్తవులకి బీసీసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ఇబ్బంది ఉంది. అది ఒక్కసారి ఆలోచించాలి మనం. దాని మీద ఒక ఉద్యమం ఉన్న ఏం ఇబ్బంది ఉంది? అభినయ్ గారికి చెప్పండి, అది విల్ సాల్వ్ ఇట్. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఇప్పుడు సార్ పాస్టర్ కదండి. ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళు ఇబ్బంది లేదు. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు మన వాళ్ళు హిందూ సర్టిఫికేట్ తో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళు పాస్టర్స్ కాదు, మామూలు సాధారణటువంటి వాళ్ళు విశ్వాసం. అది చెల్లింది. కాకపోతే ఏంటంటే, మన అభినయ్ దర్శన్ గారు పాస్టర్ గారు కాబట్టి, అందులో ఫేమస్ పాస్టర్ గారు ఒక హీరో కాబట్టి, ఇది ఇక్కడ ఒక్కసారి మీరు ఆలోచించండి దీని మీద. మరి రేపొద్దున ఏంటంటే, మనకి మన పార్టీ తరఫు నుంచి వెళ్తున్నప్పుడు మన మీద కేసు అవ్వకూడదు. అన్న ఒకటి, కేసు అయ్యే అవకాశాలు అలాంటివి ఏం లేవన్న. ఎందుకంటే మీరు అంటుంది ఇప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ ఉంటది కాబట్టి పాస్టర్ అని అంటున్నారు కదా. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ చర్చ్ అన్న. నాకు పర్సనల్ గా చర్చ్ అనేది లేదు. నేను జస్ట్ ఒక క్రిస్టియన్ లీడర్ గా ఎవాంజలిస్ట్ గా కొనసాగుతున్నాను. అయితే ఫర్దర్ గా మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావన్న, అసలు సమస్య లేదు.
అసలు పాయింట్ కాదు మనకి. ఓకే. ఇప్పుడు పాల్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు అభినయ్ దర్శన్ గారు మీరు హిందూ, మీ సర్టిఫికేట్లు అయితే హిందూ ఎస్సీ అనే మాలా మాదిగానే ఉంటది కదండి. అవునవును, అదే ఉంటది. ఉంటది కాబట్టి యూ బిలాంగ్స్ టు ఎస్సీ ఓన్లీ అండి. దో యు ఆర్ క్రిస్టియన్ అని చెప్పుకున్నంత మాత్రాన మీరు ఏం క్యాస్ట్ ఇది అవ్వదు కదా పాల్ గారు. ఏదైనా ప్రాబ్లం అయితే ఫ్యూచర్ లో అవునండి, చూసారా? లీగల్ గా ఏమైనా ప్రాబ్లం అయిద్దా అంటే మళ్ళీ అవునండి, కంటెస్ట్ అవునండి. చేసి గెలిచిన తర్వాత ఎవరిని మీ మీద కేసు వైసీపీలో పెట్టారనుకోండి, సస్పెండ్ మళ్ళీ అది అయ్యారు. ఎలక్షన్ అంతా రద్దు చేస్తారండి అభినయ్ గారు. టీడీపీలో ఇద్దరు అన్నా. సస్పెండ్ అయ్యారు, వైసీపీలో ఒకరు సస్పెండ్ అయ్యారు సార్. అది మీకు మనం చెప్పారు కదండి. ఓకే సార్ ఇప్పుడు నాకు ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం అండి. సార్ మనం ఒక అభినయ్ గారు మీరు 11th అన్నారు కదా, మీరు వైజాగ్ లో, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, హైదరాబాద్ వైజాగ్ అనేది ఇస్తాను. నేను మిగతా అందరితో కూడా కోఆర్డినేట్ చేస్తున్నాను. నాకు అర్జెంట్ కాల్ అవుట్ వస్తుంది, నేను మళ్ళీ ఐ విల్ స్పీక్ లేటర్ సార్. ఓకే 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 ఓకే. అది గురువు గారు థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ అండి, లీగల్ థింగ్స్. అభినయ్ గారు ఒకసారి మీరు సార్ట్ అవుట్ చేయండి లీగల్ థింగ్స్ అవన్నీ ఈ కూడా. డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి అన్న, నేను మొత్తం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, కనుక్కుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను పాల్ గారితో మాట్లాడతాను. మీరు పాల్ గారితో మాట్లాడండి ప్లీజ్. ఓకే. అవునండి, అదే మనం 10th కలుద్దామండి, మీకు పాసిబిలిటీ ఉందా? 10th అంటే 9th మాకు వైజాగ్ లో క్రిస్టియన్ యూనిటీ మీటింగ్ పెడుతున్నామన్నా. ఓకే ఓకే. 10th అంటే అక్కడ నుంచి రావాలి కదా. అదే 11th ఓకేనా మీకు? సజెస్టెడ్ డేట్ సార్, వి విల్ పోస్ట్పోన్ ఇట్ అదర్వైజ్. 11th అన్నా? 11th ఓకే అండి. ఓకే 11th ఓకేనా? అయితే మాకు కూడా 11th ఓకే. 11th ఫిక్స్ చేసుకుందాం అన్న. ఓకే అండి. ఓకే షూర్. అది దస్పాలది ఎప్పుడు అనుకుంటున్నారన్నా నెక్స్ట్ మీటింగ్? నెక్స్ట్ అదే మనం ఇనిషియల్ ఇక్కడ కలిసి మాట్లాడుకున్న తర్వాత మనం అది ప్లాన్ చేద్దాం. ఎందుకంటే చాలా మందికి నెక్స్ట్ మంత్ లో కొంచెం ఇది టఫ్ టైం ఉంది, అంటే మీన్స్ వాళ్ళకి రకరకాల అపాయింట్మెంట్స్ ఉన్నాయి అంటున్నారు. యాక్చువల్ గా మేము ఈయనతో మాట్లాడాను, ఎవరితోటి, మన హనీ జాన్సన్ గారితో మాట్లాడితే, సార్ నెక్స్ట్ మంత్ యుఎస్ ఏదో వెళ్తున్నానండి, నాకు కుదరదు అని చెప్పాడు. తర్వాత ఇంకా ఈయనతో మాట్లాడాను, జాన్ బాబు గారితో, విజయ్ కుమార్ గారితో, తర్వాత విజయ్ కుమార్ అంటే ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడాము. తర్వాత పాల్ గారితో మాట్లాడాము. వాళ్ళు కూడా ఇనీషియల్ గా మనం రాజమండ్రిలోనే, ఇప్పుడు హైదరాబాద్ లో అనుకుంటున్నాము, కానీ పాల్ గారు అంటారు ఇక్కడ రాజమండ్రిలోనే మనం మాట్లాడుకుందాము అన్నారు. సరే, అందరికి ఒక ఎమికబుల్ ప్లేస్ చూసి అందరికి ఎక్కడెక్కడ, ఇప్పుడు తెలంగాణ వాళ్ళంటే అంత దూరం రావాలంటే వాళ్ళకి కష్టం అవుతుంది. వాళ్ళకి హైదరాబాద్ అంటే క్యాపిటల్ కాబట్టి అందరికి ఈజీగా ఉంటుంది. మీరు కూడా హైదరాబాద్ లోనే కదా ఉండేది? మేము హైదరాబాద్ అన్నా. అందుకని అందరికి ఈజీగా ఉంటుంది అనేసి హైదరాబాద్ పెడదామని అనుకున్నాం. మళ్ళీ లేదంటే వైజాగ్ అని. మీకు వైజాగ్ అయితే 11th కి వైజాగ్ అయితే మీకేం ప్రాబ్లం లేదు, మీరు అక్కడే ఉంటారు కదా. 10th అయినా ఓకే అన్న వైజాగ్. మేము 9th వరకు అక్కడే ఉంటాం. ఓకే సార్, ఓకే అండి, షూర్ అండి. మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే సార్, ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే సార్, ఇప్పుడు మేము మనీ స్పెండ్ చేస్తాము. మీకు ఆల్రెడీ మీతో మాట్లాడాను నేను, మనీ స్పెండ్ చేస్తాం. అవునండి, మీరు ఎంత ఓట్లు మీరు వేయించగలుగుతారు, ఎంతమందిని మీరు తీసుకురాగలుగుతారు, అదొకటి నాకు మెయిన్ కావాల్సింది. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఫుడ్ కోసం కానీ, ఎందుకంటే మీరు 4 years మీరు కష్టపడతారు కాబట్టి 4 years లో మీకు ఎంత రిక్వైర్మెంట్ ఆఫ్ మనీ ఉంది, మంత్లీ ఇవ్వమంటారు లేకపోతే ఇయర్లీ కావాలా, మీరు ఫుడ్ కి మీరు ఎంత ఖర్చు పెడతారు, తర్వాత ఆల్కహాల్ కి ఎంత ఖర్చు పెడతారు, తర్వాత ఓట్ల టైంకి వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎంత ఖర్చు పెడతారు, తర్వాత వీళ్ళ యాక్టివిటీస్ కోసం, అంటే యూత్ ని ఎప్పుడు మన టచ్ లోనే ఉంచుకోవడం కోసం వాళ్ళకి రకరకాల యాక్టివిటీస్ ని, తర్వాత విమెన్ కి మనం వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం వాళ్ళకి టైలరింగ్ కానివ్వండి, తర్వాత రకరకాల కోర్సులు మనం వాటన్నిటికీ మీకు ఎంత డబ్బులు అవసరం అవుతాయి అనేది నాకు ఒక లిస్ట్ ఇవ్వాలి మీరు. ఇది మనం కలిసినప్పటికీ మీకు తీసుకుని వస్తామన్నా, ఆల్రెడీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. అయితే ఒక చిన్న డౌట్ అన్న, ఇప్పుడు చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నట్టుగా మీరు మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయబోతున్నారో దాన్ని మేము మోసుకొని వెళ్ళాలా, అంతేనా? అంతేనండి, ఎగ్జాక్ట్లీ అంతే. దట్స్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? ఎస్, ఎగ్జాక్ట్లీ అంతే. అది మేము మోసుకొని వెళ్ళాలి. మనం గెలిపించుకోవాలి, మన క్యాండిడేట్స్ ని మనం గెలిపించుకోవాలి. మీరు ఇప్పుడు మనకు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో మీరు నిలబెట్టాలనే ఒక ఆలోచన. అదే సార్, అది నేను అనుకుంటున్నాను దాదాపు ఒక 50 వరకు కంటెస్ట్ చేయాలి. ఎందుకంటే
మన దాంట్లో ఎక్కువగా ఒక 17 నుంచి 24% వరకు మన వాళ్ళు ఉన్నారు ఏపీలో ముఖ్యంగా. అన్న ఎందుకంటే ఇప్పుడు మన ఎస్టీస్ కానీ తర్వాత కొంతమంది ముస్లిమ్స్ లో ఇప్పుడు దూదేకులు ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా మనకే వేస్తారు ఓట్లు. అలానే మిగతా రకరకాల కులాల్లో కన్వర్ట్ అయిన వాళ్ళ ఓట్లన్నీ కూడా మనకే పడేటట్లు చేసుకోవాలి మనం. అన్న అది ఇప్పుడు మరి నేనేమంటున్నానంటే ఇప్పుడు పార్టీ వ్యవస్థాపకులుగా మీరే ఉంటారు కదా, యా అంతేనా? అవును. మీరు ఆన్ స్క్రీన్ ఉంటారా, బిహైండ్ స్క్రీన్ ఉంటారా? నేను బిహైండ్ స్క్రీన్ ఉంటాను సార్. ఓకే, ఇప్పుడు మీరు బిహైండ్ స్క్రీన్ ఉన్నప్పుడు మరి హూ విల్ బి ద రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద పార్టీ ప్రోగ్రామ్స్? ఎవరు ముందుండే ఆ బాధ్యతలను తీసుకుంటారు? మెయిన్ హెడ్ ఎవరు? నేను అనుకోవడం మన అజయ్ బాబు గారిని ముందు పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈజ్ డైనమిక్ పర్సనాలిటీ. మనకు కావాల్సిన అలాంటి డైనమిక్ పర్సనాలిటీ కావాలి, మాట్లాడగలిగేటువంటి దమ్ము ధైర్యం ఆయనకున్నాయి. మీరు ఆయన ప్రెసిడెంట్ గా ఉంటే మీరు జనరల్ సెక్రటరీగా ఉండేనా మీరు మేము మా భుజస్కంధాల మీద నడిపిస్తాం సార్ అంటే నాకేం ప్రాబ్లం లేదు సార్ మీరే. ఒకటి చెప్తాను, ఇప్పుడు పబ్లిక్ ఇమేజ్ ఉన్నది అజయ్ కి నాకే కాబట్టి అజయ్ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ, అభినయ్ ఫ్రమ్ ఆంధ్ర. సో ఇక్కడ అతను భారం నేను ఉంటుంది హైదరాబాద్ అన్న, నేను ఆంధ్ర నుంచి వచ్చాను. నేను రీసెంట్ గా ఒక 2-3 వీక్స్ అవుతుంది హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి. నేను మరలా ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు విజయవాడ. యు ఆర్ ఫ్రమ్ విజయవాడ బేసికల్లీ? లేదన్న, ఐఎమ్ నేటివ్ ఆఫ్ కడప. నేటివ్ ఆఫ్ కడప. Native of Kadapa. One thing, if you don't mind, can I ask you one question? Don't think bad. పర్లేదన్న, అడగండి. Which caste you belongs to? SCC అన్న. SCC. Okay. So you means Hindu Mala, Hindu Madiga. నేను హిందూ మాల. మీరు మాల. వండర్ఫుల్. ఓకే. దట్స్ వాట్ ఐ మీన్. అంటే ఎందుకంటే మనకి ఇది నియోజకవర్గాలు ఉంటాయి కదా, మీకు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉంటాయి కదా. అంటే మీరు బిలాంగ్స్ టు ఈ కాస్ట్ కాబట్టి మీకు ఏ నియోజకవర్గం కేటాయించాలనేది నేను ఆలోచిస్తాను. మీకు ఖచ్చితంగా మీరిద్దరు మేమంటూ ఒక ప్లాన్ లో ఉన్నామన్నా, ఏ నియోజకవర్గం అన్న ఒక ఆలోచన మాకుంది. అజయ్ నేను ప్లాన్ చేసుకుని ఉన్నాము. అంటే నేను అనుకున్న ప్లేసెస్ వచ్చేసి ఒకటి కాకినాడ అనుకున్నాను, ఒకటి విజయవాడ అనుకున్నాను. నేను అజయ్ ప్లాన్ వచ్చేసి వరంగల్ అని ఒకటి అనుకొని ఉన్నాడు. ఓకే అండి. ఖమ్మం ఇంకోటి ఏంటంటే అజయ్ గారికి ఖమ్మం కొంచెం కష్టం అన్న. మనము నేటివ్ ప్లేస్ కాదన్న, మనకు కావాల్సింది క్రిస్టియన్ పాపులేషన్. చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు ఆ నియోజకవర్గం మనం చూస్ చేసుకోవాలి. ఓకే. అంటే మనకి పాల్ గారు బ్రదర్ ఉన్నారు, అబ్రహాం గారని ఉన్నారు, అబ్రహాం గారని. ఆయన కూడా మంచి పెద్ద పాస్టర్ ఇక్కడ వరంగల్ లో. ఈజ్ ఎక్స్పెక్టింగ్ మన పాల్ గారు. అవునండి. మీ బ్రదర్ అబ్రహాం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా మీ సీట్ కోసం, ఎమ్మెల్యే సీట్ కోసం వరంగల్. అవునండి. అదే అందుకని అంటే ఎంపీగా ఏమన్నా మరి మీ బ్రదర్ ని కన్విన్స్ చేయగలుగుతారా మీరు? నేను చెప్తాను అజయ్తో కదా, మీరు అన్నారు కదండి పేరు రాసేయం కదా. సరే, ఓకే ఆదర్శ్ గారు, మనం దీన్ని మనం వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నాం, కూర్చొని డిస్కస్ చేద్దామన్నా. అదే డిస్కస్ మీరు అన్నట్టుగా అన్న, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర నుంచి నేను అజయ్ టేకప్ చేస్తామన్నా. మా భుజాల మీద పెట్టండి. ఎందుకంటున్నానంటే వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ గ్రౌండ్ వర్క్. ఆల్మోస్ట్ 3 lakhs పీపుల్ మాకు బిహైండ్ ఉన్నారు. మాకు ఒక సిపిఎఫ్ నాది సిపిఎఫ్ సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్గనైజేషన్ లో ఇప్పటికే అన్నా మేము లీడర్స్ గా నిలబడటానికి, కంటెస్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. గతంలో కొన్ని పార్టీల నుంచి మేము కంటెస్ట్ చేశాము, మాకు సరైన ఫైనాన్షియల్ సపోర్ట్ లేక మేము ఓడిపోయాము అని చెప్పేవాళ్ళు చాలా మంది చాలా నియోజకవర్గాల నుంచి ఉన్నారు మనకు. కాబట్టి ఆంధ్ర నుంచి నేను, తెలంగాణ నుంచి అజయ్ టేకప్ చేస్తాము. మీరు ఓకే అనుకుంటే మా మాటలని విన్న తర్వాత 2 చోట్ల ఇటు అజయ్ కి నేను సపోర్ట్ చేస్తాను, అటు నాకు అజయ్ సపోర్ట్ చేస్తాడు. ఇద్దరం కలిసి ఈక్వల్ గా దాన్ని క్యారీ చేసుకొని ముందుకు తీసుకెళ్తామని నమ్మకం మాకుంది. దట్స్ వాట్ వి నీడ్ సార్. యాక్చువల్లీ మీరు మనీ గురించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ అండ్ పవర్ ఆల్సో.
మనకి మెయిన్ ఏంటంటే క్యాండిడేట్ గెలిచే క్యాండిడేట్స్ ని గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళని మీరు సజెస్ట్ చేయాలి మాకు. మేము కూడా ఉంటాము, బట్ ద మెయిన్ లీడింగ్ పార్ట్ షుడ్ బి ఆన్ యువర్ షోల్డర్స్. సార్ మెయిన్ కన్నా ఒకటే సమర్థవంతులు కావాలన్న మనకు. సమర్థవంతులు బాగా ఇప్పుడు నేను అజయ్ ఎలా మాట్లాడుతున్నామో, ఎలా నెగ్గుకొస్తున్నామో, ఇలా మాట్లాడే వాళ్ళు మేము తయారు చేస్తాం. షూర్ షూర్, ఐ హావ్ గ్రేట్ హోప్స్ ఆన్ యూ సార్. అన్న ఇంకోటి ఏంటంటే, మీరు ఫర్ ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ హౌ మచ్ యూ వాంట్ టు స్పెండ్ అన్న? నేను అంటే ఇప్పుడు Up to election. ఇనీషియల్ గా అంటే మీకు ఇనీషియల్ గా అంటే నేను ఒక 5 crores వరకు నేను ఫస్ట్ ఇస్తాను సార్ మీకు. కానీ టోటల్ గా Okay. 50 crores నేను స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్ గా 50 crores ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ. ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ యూ వాంట్ టు స్పెండ్ 50 50 crores అంటే ఈ సరే, four సరిపోతుందా? మళ్ళీ ఈ ఎలక్షన్స్ కి మళ్ళీ సపరేట్ అండి. ఎలక్షన్ మూమెంట్ మళ్ళీ అవును. సపరేట్. ఇప్పుడు ఈ అవును. 4 years కోసం నేను 50 పెడుతున్నాను.